వందనాదేవి లేచి త్వరగా ఎదురు వెళ్ళింది. వచ్చావా పిన్ని, ఎన్నాళ్ళయిందో నిన్ను చూసి, మోహిని రాలేదు అంటూ చెయ్యి పట్టుకుంది. రాణిగారి సన్నిధికి నేనొచ్చింది చాలలేదు, అమ్మాయి కూడా ఎందుకు? చెయ్యి విదిలించుకుంటూ ఏసడించింది రుక్మిణి. చిన్నబోయిన వందన మరి మాట్లాడలేదు. ఏం రుక్మిణి, రా కూర్చో, కులాసా అంది లక్ష్మీదేవి కూర్చున్న చోటునుంచి లేచి. మాట్లాడకుండా చుట్టూ చూస్తూ కూర్చుంది రుక్మిణి. పనులయ్యాయా అని అడిగింది లక్ష్మీదేవి తిరిగి. పనులు అవడానికే ఉందదినా, ఏదోటి ఉంటూనే ఉంటాయి. ఎలాగో తిరిగి చేసుకుని వచ్చాను. ఆ వాళ్ళ సాయంత్రమే గాని మళ్ళీ వచ్చావే కాదు. నీకు తెలియందేముంది రుక్మిణి, మనవి గోషా కుటుంబాలు అవడంతో ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రాలేం కదా. వీధుల్లో జనం ఉండని వేళ వద్దామంటే ఆ వేళల్లో ఏవో పనులుంటాయి. నాకు రావాలనే ఉంది. ఇవాళ భోజనాలయ్యాక ఒకసారి వద్దామా అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. రుక్మిణి మాట్లాడలేదు. రోజూ పాలు పెరుగు కూరలో పంపుతున్నావు, ఎందుకు రుక్మిణి అంత శ్రమ? కొత్తలో పంపించావు చాలదు, ఇక కలకాలమునా? నవ్వింది రుక్మిణి. మాకు మాత్రం ఎవరున్నారదినా, నువ్వుగాక. ఏం చేసుకోవాలి ఉన్నదంతా? ఆడపడుచువు, కాబోయే బియ్యపురాలివి. ఎటూ నీకు మా నుండి రాబట్టుకోగల అధికారం ఉంది. లక్ష్మీదేవి కూడా నవ్వింది. పెద్దవాళ్లకు తీరుకున్నా లేకపోయినా కాస్త చిన్నపిల్ల తిరుగుతూనే ఉంటుందిగా. మోహిని ఇటు రాకూడదు. ఆ వేళ సాయంత్రం నాతో తప్ప మళ్లీ రానేలేదు. మనస్ఫూర్తిగా నవ్వింది రుక్మిణి. పంపిస్తాన్లే. అయితే చక్రధరమేడి? ఏమో, ఇంకా ఆసుపత్రిలో పనవలేదేమో. ఎప్పుడో భోజనానికొస్తాడు, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాడు. వేళంటూ లేదు. ఏం, ఇవాళ అక్కడికి రాలేదా? రోజూ వచ్చి చూస్తూనే ఉంటాడేమో అని అడిగింది లక్ష్మీదేవి. తనకు బుద్ధి పుట్టినప్పుడు 2 రోజులుగా రావడం లేదు అంది రుక్మిణి ముఖం అదో మాదిరిగా పెట్టి. హఠాత్తుగా ఆ ముఖంలో నవ్వు ఎందుకు మాయమైందో లక్ష్మీదేవికి అర్థం కాలేదు. పూర్తిగా మకం ఇక్కడే పెట్టేసినట్టున్నారు అంది తిరిగి రుక్మిణి. కొంచెం తొట్రుపడింది లక్ష్మీదేవి. కంగారును సర్దుకొని మెల్లగా చెప్పింది. ఇక్కడుంటే పెద్దనే వండిస్తాడా? తన ప్రశాంతికి భంగం కాదు. వందనకింకా నీరసం తగ్గలేదు. పాపం ఏ పని చేయలేకుండా ఉంది. మరో 4 రోజులు కనిపెట్టాలి. ఏదో మా ఇల్లంటూ మాకుండగా ఇక్కడుండడానికి అబ్బాయి మాత్రం ఒప్పుకుంటాడా? పాపం భోజనానికి కాఫీకి అస్తమానం ఇక్కడికొస్తూ పోతూ ఉండడం వాడికి కష్టంగానే ఉంది యుక్తిగా చెప్పింది లక్ష్మీదేవి. రుక్మిణి నుండి మరో బాణం రాకుండా వాతావరణం మార్చే ఉద్దేశంతో వందన ఎక్కడున్నావే అని పిలిచింది. పిలుపు కంటే ముందే వందనాదేవి ప్రవేశించింది మెల్లగా, చేతిలో లాంతరతో. పిన్నొచ్చింది, చీకట్లో కూర్చోబెట్టడమేమిటని లాంతర తేవడానికి వెళ్లాను అంది మెల్లగా. అంతేనా? నా దగ్గర కూర్చోలేకపోయావా? గదిమింది రుక్మిణి. కూర్చోనక్కర్లేదులే కాని కాసిన మలుపులు కొయ్, పట్టుకెళ్దాం అని ఆజ్ఞాపించింది. దీపాలు పెట్టాక చెట్ల మీద చేయి వేయడం అంటూ ఆగిపోయింది వందన. నే కొత్తాలండి అని గోపన్న ఆ పనికి ఉపక్రమించాడు. ఇక వందన గాని లక్ష్మీదేవి గాని మాట్లాడలేదు. దీపం వెలుగులో వందనాదేవిని పరీక్షగా చూసిన రుక్మిణి కళ్ళు చిటపట్లాడిపోయాయి. దున్నపోతులా ఉన్నావు తీర్చిదిద్దుకుని, ఇంకా రోగమేమిటి? మేనత్తు వండి పెడుతూ ఉంటే ఇదే బాగుందనుకుంటున్నావేంటి? నిన్న వస్తానన్నావు, రాలేదేం? వందన మాట్లాడలేదు. లక్ష్మీదేవి అంది. అదేం మాట రుక్మిణి, పాపం ఇంకా నీరసం తగ్గలేదు, అదేం చేస్తుంది? పోనీ ఒకసారి వచ్చి కనిపిస్తేనే ప్రాణాలు పోతాయా? నేనేమంత బరువు పనులు చేస్తున్నాను మీరంతా వగలపోవడానికి? మళ్లీ దానికి పనిపాటలు రాకపోతే ముద్దును పెంచినట్టు పెంచింది పెంతల్లి అని నన్ననరు. నీరసం తగ్గక రాలేదు అన్నదానికి అన్ని మాటలెందుకు రుక్మిణి? ఇప్పుడా ప్రసక్తి దేనికి? నీ పెంపకంలో లోటుందని నేనన్నానా? వేరే అనాలా? ఎన్నాళ్ళ నుంచి పెంచిందాన్ని నేను చేదైపోయాను. ఇప్పుడు నువ్వొచ్చి నీకే ప్రేమన్నట్లు నగలు నాణ్యాలు దిగబోసి పొట్టుచీరలు కట్టి కూర్చోబెట్టుకుంటున్నావు. అది నా నుంచి వేరు చేయడం గాక మరేమిటి? తీవ్రంగానే అడిగింది. ముచ్చటేసి పెట్టాను. పెళ్ళిడికొచ్చిన బిడ్డ 20 ఏళ్లది. బోసుగా ఉంటే చూడలేకపోతున్నాను. అది నేరమా? అదేంటి రుక్మిణి అలా మాట్లాడతావు అంటుండగానే ఆపద్బాంధవుళ్ల శేషారుడొచ్చాడు. దాంతో సంభాషణ మారుతుందని ఆశించింది లక్ష్మీదేవి. కాని శేషారెడ్డిని చూడగానే రుక్మిణి అగ్గిలో ఆజ్యం గుమ్మరించినట్లు రగులుకుపోయింది కోపంతో. మునసొబుకు అతడికి ఊళ్ళో బద్ద వైరమని లక్ష్మీదేవికి కూడా తెలుసు కనుక ఆశ్చర్యపోలేదు. కాని మగవాళ్ల స్నేహాలతోనూ విరోధాలతోనూ ఆమెకు జోక్యం దేనికో తెలియక ఆశ్చర్యపోయింది. లోలోన అసహించుకుంది. మీ తమ్ముడికి శేషారెడ్డికి బద్ద విరోధం తెలుసా అని అడిగింది రుక్మిణి లక్ష్మీదేవిని. వాళ్లకు ఒకప్పుడు వైరాలుంటాయి, ఒకప్పుడు దోస్తీలుంటాయి. ఆడవాళ్లం, మనకెందుకులే రుక్మిణి. అయితే ఎంతకు తమ్ముడు ఊళ్ళోనే ఉన్నాడా? కూర్చున్న చోటు నుంచి విసురుగా లేచింది రుక్మిణి. లేకపోవడమే మేలైంది.
ఉంటే ఇవాళ ఎంత జరగాలో అంత జరిగిపోయేది. ఎప్పుడో పెళ్ళవుతుందని పిల్ల మీద ఇప్పటినుంచి అంత అధికారం ఏమిటి? వదిన స్నేహితుల్లో పెట్టి దాన్ని అలాగే అవమానించడం. ఏడుస్తూ కూర్చుంది. చక్రధర ఉన్నాడేమో అడుగుదాం, అడిగి వెళదామని వచ్చానిప్పుడు. నిర్ఘాంతపోయారు శ్రోతలు. ఏం జరిగింది రుక్మిణి? నాకేం తెలీదు, ఏంటో చెప్పు అని అడిగింది లక్ష్మీదేవి. గోపన్న సాయంతో జరిగిందంతా అక్కడక్కడ కల్పనలతో వర్ణించి చెప్పింది రుక్మిణి. లక్ష్మీదేవి నిర్ఘాంతపోయింది. అటువంటి వాడు కాదే. అయినా వాళ్ల జోక్యం అసలు వీడికెందుకు? నేను కనుక్కుంటానులే రుక్మిణి, మరేం కోపగించుకోకు. ఆ అమ్మాయికి నచ్చజెప్పు, తమ్ముడికి తెలియనివ్వకు. మనలో మనకు ఎందుకు అనవసరపు గొడవలు అంది అనునయంగా. నాకా మాత్రం తెలీదా? పోనీ ఓసారి అతన్ని తీసుకుపోదామని వచ్చాను, ఓసారి పంపించొచ్చాక అని వందనాదేవిని చూసి నన్నువు నాతోరా బండెకు అంది రుక్మిణి. వందనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లక్ష్మీదేవి చెప్పింది. వద్దు రుక్మిణి, నా మాట విను. కళ్ళు తిరిగినా చేసినా మళ్ళీ నువ్వు పనులు మానుకుని దాంతో కూర్చోవాలి. అసలు ఏమీ బాగాలేదు దాని ఆరోగ్యం. అబ్బాయి వచ్చాక పంపుతానులే అంది. రుక్మిణి లలాటంపై క్రోధరేఖలు స్పష్టంగా కనిపించాయి. కాని ఆమె మాటల రూపంలో మరేమీ వ్యక్తం చేయలేదు. మౌనంగా బండెక్కింది. గేటు మూసొస్తున్న లక్ష్మీదేవికి ఎదురొచ్చాడు చెట్ల చాటు నుండి చక్రధరం. ఎంతకు ఈవిడు కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకోబోతున్నారట అంటూ. ఓర్నే, ఎక్కడే ఉన్నావట్రా ఆశ్చర్యంతో అరిచాడు శేషారెడ్డి. ఇంకా రాలేదేమో అనుకున్నాను. ఎంతకు ఆ చెట్లచాటు కర్మేమిట్రా నీకు? అవునులే, శ్రీరామచంద్రుడంతటి వాడే వాలిని చంపడానికి చెట్టును ఆశ్రయించాడు. మనము అంతేననుకో అన్నాడు నవ్వుతూ చక్రధరం, షర్టు మీద బూజులు ఆ వెలుతుర్లో తడిమి తడిమి దులుపుకుంటూ. మనం పద్మినీ జాతి స్త్రీల మధ్యనే కాస్త ఊపిరి పీల్చుకోగలం. శంకిణీ జాతి అంటే కించిత్ భయం. ఇద్దరూ పకపక నవ్వుకున్నారు. ఏంటబ్బాయ్, మీ అత్త ఏంటో అంటోంది అని అడిగిన తల్లితో, ఉందిలే తర్వాత చెప్తాను అంటూ మల్లెపందిరి నీడలో నిల్చున్న వందనాదేవి దగ్గరకు వెళ్లాడు చక్రధరం గబగబా. అతను తనను సమీపించగానే వందన కంగారుగా కళ్ళు తుడుచుకుంది. ఏంటొందనా అన్నాడు చాలా తగ్గు స్వరంతో. వందన వెక్కి వెక్కి ఏడవడమే గాని సమాధానం చెప్పలేదు. లక్ష్మీదేవి శేషారెడ్డి కూడా అక్కడికొచ్చారు. మంచి చెడ్డలు తెలియని వాళ్ళు ఏదో అన్నదానికి అంత బాధ దేనికి వందన అన్నాడు రెడ్డి ఓదార్పుగా. ఊరుకో అమ్మా అంటూ అనునయించబోయింది లక్ష్మీదేవి. ఒక్కసారిగా బౌరు మంది వందనాదేవి. బావా, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ గొడవలు ఇంకా మొదలనివ్వకండి. మీరు చిక్కుల్లో పడకండి. ఇక నేనక్కడికి వెళ్ళిపోవడానికి అనుమతి ఇవ్వండి. దీనాతి దీనమైన ఆ విలాపంతో నిస్సహాయ స్థితిలో నిలిచిన ఆ కన్య అతని హృదయాన్ని కలిచివేసింది. ఉత్తమగుణ దీప్తివంతమైన ఆమె నడవడిక, ఆమె స్వార్థరహిత బుద్ధి, పవిత్రాంతఃకరణ, విజ్ఞాన వివేకాలు అతడిని అంతకుముందే వశపరుచుకున్నాయి. ఇప్పుడామె దయనీయ స్థితిని తిలకించిన అతడి నవనీత హృదయం పూర్తిగా కరిగిపోయింది. ఆమెను రెండు చేతులా లేవనెత్తి కన్నీరు ఒత్తాడు. ఏంటి వందన ఈ బేలతనం? నేనున్నానని మర్చిపోయావా? వద్దు, మీరు గొడవల్లో పడకండి, నేను వెళుతున్నాను. పరిసరాలను పూర్తిగా విస్మరించిన చక్రధరం ఆమెను వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. వీల్లేదు, ఎక్కడికెళ్తావు? ఇక నువ్వు నాదానవు. బావా? అవును, నిశ్చయంగా చెప్తున్నాను. అందుకు ఈ అమ్మ, ఆ చందమామ సాక్షులు. దీనికి తిరుగులేదు అంటూనే వందనను వదిలేసి చక్రి అంటున్న పిలుపును కూడా సరుకు చేయకుండా త్వరగా ఆశ్రమం దాటి ఊరివైపుగా నడక సాగించాడు చక్రధరం. లక్ష్మీదేవి శేషారెడ్డి ముఖాముఖాలు చూసుకున్నారు. వందనాదేవి రెండు చేతులతో ముఖం దాచుకుని లోనికి పరిగెత్తిపోయింది. చక్రధరం రుక్మిణి కంటే ముందుగానే ఆ ఇంటికి చేరుకున్నాడు. బండి దిగి లోపలికి వెళుతున్న రుక్మిణి అప్పుడే మెట్లెక్కి మండువాలోకి వెళ్లి నలుదిక్కులా కలిజూస్తున్న చక్రధరాన్ని చూసి, ఎంతసేపైంది నాయనా వచ్చి అంది ఇంత ముఖం చేసుకుని. ఇప్పుడే అత్తయ్య, ఎక్కడా సందడి లేదేమా అని చూస్తున్నాను. నువ్వు బండిలో వచ్చావేమిటి? ఊరు వెళ్ళావా? ఏమీ తెలియనట్టు ప్రశ్నించాడు. నవ్వింది రుక్మిణి. నేనెక్కడికి వెళతాను? నీకోసమే ఆశ్రమానికి వెళ్ళొస్తున్నాను. అయితే ఆసుపత్రి నుంచా రావడం? అవునులే కాని ఏది మోహిని? ఎక్కడా సందడి లేదేం? కొంచెం మాట్లాడాలి. ఎంత చతురుడువు! సాయంత్రమేమో తోటి వాళ్ళందరిలో పెట్టి చెడామడా తిట్టావట. ఇప్పుడేమో ఏమీ ఎరగనట్టు మాట్లా. ఆ గదిలో కూర్చుని అది ఒకటే ఏడుపు. అలా చెప్పిందా నీకు? చూడు, ఆ సంగతి నీ దగ్గరే తేల్చుతాను. అసలు నీకు చెప్పాలని ఇప్పుడొచ్చాను. మామయ్యేడి? మీ ఇద్దరి ఎదుట చెప్పాలి. మోహిని ఇట్రా అంటూ బిగ్గరగా కేకేశాడు. పక్క పడమటి గదిలో నుంచి గాజుల గలగలలు వినిపించాయి కాని మనిషి జాడలేదు. దానికి కోపమొచ్చింది మరి అంది నవ్వుతూ రుక్మిణి. ఉండైతే అని నవ్వుతూ రుక్మిణికి సైగ చేసి గదివైపుకు తిరిగి బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు.
మర్యాదగా వస్తే సరే సరే, లేకుంటే చూసుకో, పిలుస్తాను నిన్ను. మంగమ్మ, వెంకటమ్మ, సుబ్బమ్మ, నాంచారమ్మ, సత్యమ్మ, సోరమ్మ, అప్పలమ్మ. ఈ సందడి విని ఎక్కడెక్కడి పనులు వదిలి పరిగెట్టుకొచ్చిన పాలేళ్లు రుక్మిణి విరగబడి నవ్వసాగారు. గదిలోంచి మోహిని బాణంలా దూసుకొచ్చింది. చేలో జరిగిన అవమానం ఇంకా ఏమైనా తరువైందనొచ్చావా అని అడిగింది పట్రాని కోపంతో. ఆహాహా, అలిగినప్పుడే చూడాలి ఆడాళ్ల అందాలు. ఇలారా సత్యభామ, ఏంటి నీ ఫిర్యాదు అన్నాడు కొంటిగా. పో, తెలియనట్టు నాటకమాడుతున్నావు. నవ్వు కోపం సమపాళ్లలో ఉన్నాయి ఈసారి. మళ్ళీ విన్నవించుకో. ఒక వ్యవహారమా మరి, మరిచిపోతుంటాంగా. అతడి కొంటితనానికి రుక్మిణితో సహా అందరూ నవ్వడంతో మోహిని ఆగ్రహం రెచ్చిపోయింది. పో, నీతో అసలు మాట్లాడను. నా ఫ్రెండ్స్లో పెట్టి నన్ను నానా మాటలు అని చంటిపిల్లలా గునిసింది. తేలిగ్గా నవ్వేశాడు చక్రధరం. అత్తయ్య, సాయంత్రం ఈవిడ నీతో చెప్పే వెళ్ళిందా విహారానికి అని అడిగాడు రుక్మిణిని. చెప్పే వెళ్ళింది, తప్పేముంది అందులో? ఈ కాలం పిల్లలకు గోషాలు దెబ్బ ఏమిటి? నీకెందుకొచ్చిందంత కోపం ఎదురడిగింది రుక్మిణి. చెప్తానుండు మరి అంటూ పాలేళ్లను ఒరే పోయి మీ పనులు మీరు చూసుకోండర్రా అన్నాడు. వాళ్లు అయిష్టంగానే కదిలిపోయారు. పట్నం వాసం వాళ్లు ఎంతంత షోకులు పోతారు, ఎన్ని షికార్లు తిరుగుతారు. పల్లెటూరు వాళ్ల నువ్వు ఇలా మాట్లాడచ్చా అడిగింది రుక్మిణి. అదిగో అదే వద్దన్నాను. పెద్దవాళ్లు కూడా అలా అనుకునే పిల్లలలా పాడు చేస్తున్నారు. ఎవరో పని పాట లేనివాళ్లు, మంచి చెడు తెలియని వాళ్లు తప్ప పట్నంలో వాళ్లకు షికార్లు విరగబోట్లే ప్రధానమనుకోకు. మరి నువ్వేదో సినిమాలో చూసి మరెవరో చెప్పగా విని అదే నిజమనుకోకూడదు. ఏ కాలంలో ఏ ప్రదేశంలో ఉన్నా ఎవరూ కూడా తమ జాతి, వంశ, కుటుంబ సాంప్రదాయాలను మరిచి ప్రవర్తించరు. ఎక్కడో 100కి 1 తెలివి తక్కువ వాళ్లున్నా అది లెక్కకు రాదు. హుందాగా అణకువగా ఉండడంలోనే వ్యక్తి గౌరవం నిలిచేది. ఏదో షికారుగా వచ్చినంత మాత్రాన అంత గౌరవం లేని పనిచేసిందయ్యా అది. వినుమరి చెప్తాను, ఆ పైన నువ్వే నిర్ణయించు. మా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు నేను సరదాగా అలా షికారుకెళ్లాం పొలాల మీదకి. కరణం కొడుకు పిలిస్తే వెళ్లి వాళ్ల మామిడి తోటలో కూర్చున్నాం. కూర్చునేసరికి ఇంకేముంది, బిలబిల్లాడుతూ పొరుగులెట్టుకుంటూ ఈవిడ ముఠా అంతా వచ్చేశారు అక్కడికి. అసలంతకుముందే వీళ్ల నవ్వులన్నీ వినబడుతున్నాయి. ఎవరో లేమ్మనుకున్నాను. సరే వచ్చారా, పోనీ చూడకొచ్చారేమో అని సరిపెట్టుకుందామంటే అబ్బే అదేం లేదు. ఒక్కళ్ళకి యుక్తాయుక్తాలు తెలిసినట్టు లేవు. మహా టీవీగా వచ్చి మా దగ్గర కూర్చున్నారందరూ. ఏంటి ఆశ్చర్యంగా బుగ్గన వేళ్లు పెట్టుకుని నిల్చుంది రుక్మిణి. అవునా మోహిని, ఇందులో నేను అబద్ధమేమైనా చెప్పానా అని అడిగాడు మోహిని వంక తిరిగి. సమాధానం లేకుండా బొటనవేలితో నేల రాస్తూ నిల్చుంది మోహిని. ఆమె నుండి సమాధానం రాకపోయేసరికి తిరిగి చెప్పనారంభించాడు చక్రధరం. పోనీ నేను కరణం కొడుకు అంటే పర్వాలేదు. చిన్నప్పటినుంచి కలిసి ఆడుకున్నవాళ్లం, బాగా పరిచయం ఉన్నవాళ్లం. ఇంచుమించు ఒక ఇంట్లో పిల్లల మాదిరే ఉంటాం. అసలు ఇంట్లోనే అన్నదమ్ముల పక్కనైనా కూర్చోరు. బంధువులకైనా పరాయవాళ్లకు కనిపించరు మా నీళ్లలో. అటువంటిది పక్కన పరాయవాడు ఆఫీసరుండగా అతి స్వేచ్ఛగా కూర్చుందొచ్చి నాకు తల కొట్టేసినట్లయింది. వాడి దృష్టిలో ఎంత తేలికైపోతాం. వీళ్ల కుటుంబం ఇటువంటిదే అనుకోడు. మోహిని పెంకిగా అంది. పోనీలే, మా కుటుంబాన్ని అనుకుంటారు, నిన్ననుకోరుగా. పక్కున నవ్వాడు చక్రధరం. తేగలు తిన్నట్లే ఉంది తెలివి. మా ఎవరు మీ ఎవరు, మనదంతా ఒక కుటుంబం కాదు. నువ్వు కేశవయ్య గారి మనవరాలివే, నేను కేశవయ్య గారి మనవణ్ణే. బాగా చెప్పావు విప్పారిన ముఖంతో అంది రుక్మిణి. అది ఒట్టి తెలివి తక్కువది బాబు, ఏమీ అనుకోకు నువ్వు. కానీ నాకు తెలియకడుగుతాను. ఏదో స్నేహితులకు చూపెట్టడమని, పరిచయాలు చేయడమని ఉంటాయి కదా, పోనీ అలా తప్పుకోలేకపోయావా? చక్రధరానికి ఎంతైనా కోపం వచ్చింది. కానీ బలవంతాన అణిచిపెట్టుకున్నాడు. తల్లి ఇటువంటిది గనుకనే కుమార్తె అంత గొప్పగా తయారవుతుంది అనుకున్నాడు లోలోన. కాని పైకి మాత్రం ప్రకాశంగా చిరు దరహాసాలు ఒలికిస్తూ అన్నాడు. అసలు అంతటి అవకాశం ఇస్తేనా? ఊరికే నవ్వులు వెకిలి మాటలో వీళ్లను. ఆ కరణం కూతురు కోళ్లు అలా ఉన్నారని తను అలా ఉండాలనుకుందేమో, చిన్నతనం కదూ. వాళ్ళకేమిటి, వాళ్ల కుటుంబాల తీరు వేరువేరుగా ఉంటాయి. అసలు నమ్రత అన్న పదార్థానికి అర్థం తెలీదు వాళ్లకు. వాళ్ళని చూసి మనం వాతలు పెట్టుకుంటే ఎలా? పట్టణాల్లో ఎగిరిపడినా, నగరాల్లో విరుచుకు తిరిగినా ఇటువంటి వాళ్లే. మంచి కుటుంబాలు ఎప్పుడూ ఒక్కలాగే ఉంటాయి. ఇలా జరిగినందుకు నాకెంత కోపం వచ్చిందా? ఆ పరమేశ్వరం గాడిది కదేం లేదు. నా చెల్లెలు మరదలు కనుక అంత బాగా గంతులేస్తున్నారో అన్నట్టు సగర్వంగా చూసుకుంటున్నాడు. తగుదునమ్మా అంటూ నా వెనక ఏమేమో కూస్తున్నారు కూడాను. నేను లెక్క చేయలేదనుకో. ఇక ఏదో ఒకటి మాట్లాడకపోతే బాగుండదు అనుకుంది రుక్మిణి. అతడి దగ్గర ఎవరో ఉన్నప్పుడు నువ్వలా గంతులు వేయకూడదా అమ్మాయి? నీదే తప్పు. పైగా కోపం దేనికి?
మోహిని మాట్లాడలేదు. కూర్చున్న చోటు నుంచి లేచాడు చక్రధరం. ఏం మోహిని, ఇప్పటికైనా బోధపడిందా? మనం కుదురుగా ఉంటే మనకే మంచిది. నలుగురు ఉన్నారని గుడ్డిగా మనం కూడా అలాగే ఉండకూడదు. అప్పటికి మోహిని మాట్లాడలేదు. సరే అయితే నీ జట్టు పచ్చి, నేను పోతున్నా, ఇక నీతో మాట్లాడను, రానే రాను అంటూ పోబోయాడు. ఆ కొంటెతనానికి రుక్మిణితో పాటు మోహిని కూడా నవ్వేసింది. రా కూర్చో అంది. పాపం, నువ్వు కూర్చోమంటే కూర్చుని పొమ్మంటే పోతాననుకున్నావా? అదేం లేదు, నా ఇష్టం. ఇది మా తాతగారిల్లు, మా మావయ్య గారిల్లు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, పోతాను. మంచివాడివే కాని భోజనం చేసి వెళ్ళు అంది రుక్మిణి. వద్దత్తయ్యా, అమ్మ కనిపెట్టుకుని, రేపు వస్తానులే. మావయ్య కనిపించడేం? ఊళ్ళో లేరు. ఏం బాబు, మళ్ళీ ఎవరు ఉద్యోగాలైనా మార్పించేస్తున్నాడేమిటి? నవ్వుతూ నవ్వుతూ అనేసి ముందుకు సాగిపోయాడు, మోహినికి బాయ్ బాయ్ చెప్తూ. టాటా. కోపమంతా ఎక్కడికి పోయిందో మహానందంతో వీడుకోలిచ్చింది మోహిని. ఇంత సౌందర్యానికి కొద్దిగా హృదయ సౌందర్యం కూడా జోడిస్తే ఎంత బాగుండేది అనుకుంటూ సాగిపోయాడు చక్రధరం. వందనను ఉదయం పంపించినాయనా అంటూ వెనక నుంచి రుక్మిణి అన్న మాటను వినిపించుకోనట్లు నటిస్తూ. చక్రధరం ఆశ్రమం చేరేసరికి అంతా గుడ్డి వెన్నెలతో నిశ్శబ్దం ఆవరించింది. ఆనాడు శుక్లతదియ కావడం వల్ల చంద్రుని ఉదయాస్తమయాలు రెండూ ఇంచుమించు ఒక్కసారే అయ్యాయి. చంద్రుడు దర్శనమివ్వగానే మాయమైన చీకట్లు కాస్త వెనక్కు తగ్గుతాయి. ఆకాశంలో అక్కడక్కడ మబ్బు తునకలు పేరుకుంటున్నాయి. అప్పుడప్పుడు చల్లని గాలి వీచి ఆ వైశాఖ మాసపు ఉక్కను పారద్రోలుతోంది. సడి చేయకుండా ఆశ్రమ ద్వారం తీసుకుని లోపల ప్రవేశించి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లాడు చక్రధరం. తన స్వతంత్ర ప్రవర్తనకు అమ్మ ఏమనుకుందో ఏమంటుందో ఇప్పుడు అనే జంకుతో మందగమనంతో ప్రవేశిస్తున్న అతనికి మాధవయ్య శ్రావ్యగానం వినిపించి ఒక్కసారి మనసు ఆనంద తరంగితమైంది. అది శుభసూచకంగా భావించి సంతోష ప్రఫుల్ల మానసంతో ఆయన గదివైపు నడిచి గవాక్షం చెంత నిలబడి చూశాడు. దైవమందిరం వద్ద ఏకాత్రిలలో జ్యోతులింకా నిశ్చలంగా వెలుగొందుతూనే ఉన్నాయి. పుణ్య గ్రంథపట్నం ముగిసినట్లుంది. మాధవయ్య లేచి నిర్మలాత్మతతో నమస్కరించి గంభీర గాత్రంతో గానం చేస్తున్నాడు శయ్యపై కూర్చుని. ఆ కృష్ణలీలా తరంగం ఆ నిశ్శబ్ద నిశీదివేళ వాయు తరంగాలలో మిళితమై మంద్రమంద్రంగా పయనించి శ్రోత మనస్సాగరంలోని భావతరంగాలను స్పృశించి మృదువుగా జోకొట్టసాగింది. ఆనందపూరిత హృదయంతో ఒక్కసారి ఆ దైవానికి నమస్కరించి మెల్లగా కదిలిపోయాడు చక్రధరం. అతడు భయపడినట్లుగా లక్ష్మీదేవి గంభీరముద్ర దాల్చలేదు, ఆగ్రహావేశంతోనూ లేదు. ఆమె శేషారెడ్డి మెల్లని స్వరాలతో లోకాభిరామాయణం చెప్పుకుంటున్నారు. అరెరే, ఇంకా ఇక్కడే ఉన్నావట్రా నువ్వు? ఏమైనా పని మీద వచ్చావేమిటి? ఊరికినే వచ్చావనుకుంటున్నాను అంటూ వెళ్లి పక్కన కూర్చుని భుజంపై చేయి వేశాడు. ఎక్కడికెళ్ళావు? నవ్వుతూ ప్రశ్నించాడు శేషారెడ్డి. ఇంకెక్కడికి, ఆ కైకమ్మ తల్లి వచ్చింది కదూ, అక్కడికే పోయొచ్చాను అంటూ తల్లివైపు చూసి తననే నిశితంగా చూస్తున్న ఆమె చూపుల నుండి చటుక్కున్న దృష్టి తిప్పేసుకున్నాడు. ఏమిటా రుక్మిణి ఫిర్యాదు? అలాగే పరిశీలనగా చూస్తూ ప్రశ్నించింది లక్ష్మీదేవి. మెల్లగా సాయంత్రం జరిగిన సంగతంతా వివరించాడు చక్రధరం. అది నీకు నాకు కొత్త కాని ఈ ఊరి వాళ్లలో కొందరికి అటువంటి పట్టింపులేమీ ఉండవు. వాళ్ల ప్రవర్తనేదో చాలా ఫార్వర్డ్గా ఉందనుకుని మురిసిపోతారు. విశేషమేమిటంటే వాళ్ల పెద్దవాళ్లు కూడా అటువంటివన్నీ చూసి ఆనందిస్తారు. మన పిల్లలు గనక ఇంత షోగ్గా తిరుగుతున్నారని. అటువంటి వాళ్లల్లో ఈ ఊరికి మీ మామయ్య కుటుంబం ఫస్టు అన్నాడు శేషారెడ్డి. అదంతా అటుంచి వాళ్ళెలా విర్రవిగితే నీకెందుకు? నువ్వు దానిని సరిదిద్దబోవడం దేనికి? నిష్ఠురాలు కొని తెచ్చుకోవడం దేనికి? తీక్షణమైన మందలింపు స్వరంతో అంది లక్ష్మీదేవి. ఏమో, ఆఫీసర్ ముందు అవమానం భరించలేక ఒళ్ళు మరిచిపోయి అలా అన్నాను. తొందరపడ్డానని తర్వాత నేను అనుకున్నాను. తలవాల్చి పశ్చాత్తాపడుతున్నట్టన్నాడు చక్రధరం. ముందు తొందరపడిన తర్వాత ఏమనుకుని ఏం లాభం? అయినా అంతలా నీ మనసు నీకే తెలియకుండా ఉన్నావా? రుక్మిణన్నట్టు పోని మనసులో ఏదో అభిప్రాయం ఉండి నీ కాబోయే భార్యను నువ్వు మందలించుకున్నావనుకున్నా అందులో ఒక అర్థమంటూ ఉన్ను. పరాయిదాని మీద నీకు అధికారం దేనికి? ఆ స్వరంలోని తీక్షణతకు, ఆ వదనంలోని అప్రసన్నతకు కొద్దిగా చలించాడు చక్రధరం. సమాధానమివ్వకుండా మౌనం దాల్చాడు. సరే, ఇప్పుడు నువ్వు మళ్లీ వెళ్లి చేసిన ఘనకార్యం ఏమిటి? అదే తీక్షణత ఆ కంఠంలో. ఏముంది, మన ఇళ్లల్లో పిల్లలకా విరగబాటు కూడదని కాస్త అర్థమయ్యేటట్లు చెప్పి కోపాలు పోగొట్టొచ్చాను. నువ్వంత ఆగ్రహపడవలసినంత తెలివి తక్కువ వాణ్ణి కాదని నీకు తెలుసు.
నీ మనసు కాస్త శాంతించాక మాట్లాడుకుందాంలే అంటూ తల్లికి మరి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ఎరారెడ్డి ఏంటి పని నాతో, పాపం చాలాసేపు కూర్చొని పెట్టేశానే అన్నాడు. పనే వచ్చిందిరా, పొలాలకు ఎరువులు జల్లడానికి హెలికాప్టర్ వచ్చింది ఊళ్ళోకి మరి. ఓ, మన ప్రభుత్వం ఇటువంటి ఉపయోగకరమైన పనులు చాలా చేస్తోంది, చాలా బాగుంది కదరా ఉల్లాసంగా అన్నాడు చక్రధరం. బాగానే ఉందోయ్, నిన్నిప్పుడు ప్రభుత్వ ఆశయాలు, పంచవర్ష ప్రణాళికలు వివరంగా బోధించమని రాలేదు నేను విసుక్కున్నాడు రెడ్డి. నవ్వేశాడు చక్రధరం. ఏమిట్రా మరి, మీ మామయ్య ఈవాళ లేడనుకో, కానీ దిగుతాడు రాత్రో రేపో. ఇక అతడు దిగాడంటే ఒక చిన్న రామాయణం జరుగుతుంది ఇక్కడ. అంటే అంతా సమస్యే. ఆ మధ్య ఒకసారి ఇలాగే వచ్చింది. పైరుచేలుకు రోగాలంటకుండా మందులు జల్లడానికి ఒక హెలికాప్టర్. పాపం ఆ వచ్చిన వాళ్ళకేం తెలుస్తుంది, ఒక్కో చోట కంచెలే చేల మీద పడి మేసేస్తాయని. అదిగాక ఊరి పెద్దల ఆధ్వర్యంలోనే కదా అలాంటివి జరగాలి. మీ మావయ్య కరణం ఏకమై వాళ్ల పొలాలు, వాళ్ల ఆశ్రితుల పొలాల్లో తప్ప మరెవ్వరి చేలల్లోనూ ఓ చిటికడైనా జలనివ్వలేదు. ఎంత మూర్ఖత్వం! అదే మరి చెప్తోంది. అప్పుడైతే ఏదో జరిగిపోయింది, అసలు చాలా పెద్ద గొడవే లేచింది. కానీ మళ్లీ అనవసరంగా బుర్రలు బద్దలై కోర్టులు పాలవుతామనే భయంతో వెనక్కు జంకాం మేమే. మరిప్పుడు గాని మీ మావయ్య పాత పాఠమే వల్లించాడా, తర్వాత నేనేమైనా కావచ్చు, కానీ ముందు అతడి తలెగిరిపోతుంది. రెడ్డి కోపంగా అదిలించింది లక్ష్మీదేవి. ఎంత స్నేహితుడివైతే మాత్రం ఏంటలా మితిమీరి మాట్లాడుతున్నావు? నువ్వు ఊరుకో అమ్మా, మేమేదో మాట్లాడుకుంటున్నాం. స్నేహాలు బంధుత్వాలు కాదు ప్రధానం, న్యాయం ధర్మమును అంటూ రెడ్డివైపు తిరిగి, అయితే నాకు చెప్పడం దేనికిరా, ఈ వాళ్ళైతే నేనొచ్చాను గాని ఈ 20-25 నుండి మీ వ్యవహారాలెలా సాగుతున్నాయో నేను చూడొచ్చానా? నీ ఇష్టమొచ్చినట్లు చెయ్యి. మామయ్య గురించి నేనేమైనా ప్రాధేయపడతాననుకున్నావా? మీ రాజకీయాలు మీవి. ఇవాళ కొత్తగా వచ్చిన డాక్టర్ నేను, అంతే, నాకేం సంబంధం లేదు అన్నాడు చక్రధరం. సంబంధం అనడం లేదురా, మరి సలహా కావాలా? సలహా కంటే సహాయం కావాలి. నా సహాయమా? ఆశ్చర్యపోయాడు చక్రధరం. వాడి దశలే దుడుకు స్వభావం. నువ్వేమీ రెచ్చగొట్టుకు నాయనా రెడ్డి, నీకెంతైనా పుణ్యం ఉంటుంది అంది లక్ష్మీదేవి. లేదమ్మా, నా స్నేహితుణ్ణి నేను చిక్కుల్లోకి లాగుతానా? కానీ కాస్త అందరికీ సుఖమైన మార్గం ఉంది మరి. నువ్వు అనుమతిస్తేనేలే, లేకపోతే వెళ్ళిపోతాను, చెప్పనే చెప్పను అంటూ కూర్చున్న చోటు నుండి లేచాడు రెడ్డి. ఊరికినే పెద్దవాళ్లలా అంటారు, చెప్పరా ఏంటో అన్నాడు చక్రధరం తిరిగి స్నేహితుణ్ణి కూర్చోబెడుతూ. ఈ పల్లెముఖానికి కాస్త కారు జీపు వచ్చాయంటేనే విశేషం. మరి హెలికాప్టర్ వచ్చిందంటే వింత కాదు. సాయంత్రం 4 పోగయ్యారు. మాటల సందర్భంలో నీ ప్రసక్తి వచ్చింది. ఆ డెమాన్స్ట్రేటరు నువ్వు స్నేహితులట, హైదరాబాద్లో ఫ్లయింగ్ క్లబ్లో. జయరామట పేరు. ఓహో, అతడా వచ్చాడా? ఎక్కడున్నాడు? చాలా మంచివాళ్లే. అలా ఎగ్జైట్ అయిపోకు, వినుమరి. ఎక్కడుంటాడు? బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇంట్లోనే ఉంటాడు. ఎంతకు విషయం ఏమిటంటే నువ్వు అతడితో మాట్లాడాలి. ఈ వెధవ పెద్ద మనుషుల రికమెండేషన్ లేకుండా అన్ని పొలాలకు నిష్పక్షపాతంగా సప్లై అయ్యేటట్టు చూడాలి. జయరాం అంటే ఆ క్రిస్టియన్ల అబ్బాయి కదూ? జ్ఞాపకం చేసుకుంటూ అడిగింది లక్ష్మీదేవి. అతడే, అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చేవాడు కదూ, అతడే. మంచివాడు పాపం, ఎటువంటి కులమైనా. చాలిద్దు, విసుగుదల కనబరిచాడు చక్రధరం. ఏ కులమైతే ఏమిటి మంచితనానికి? పెద్ద కులం వాళ్ళం మనం లేము. అన్నదమ్ముల బాంధవ్యాలు, రక్త సంబంధాలు కూడా మరిచిపోయి మంచితనమున్న ప్రతివాడు మానవుడే. మనసు లేనివాడు మానవ రూపంలో ఉన్న దానవుడే. అంతే, కులాల్లేవు, మతాల్లేవు. అయితే ఇంతకు ఏమంటావురా రెడ్డి? ఏముంది, స్నేహితుడు గనుక కాస్త ఆయనకి ఇక్కడ స్థితిగతులన్నీ వివరంగా చెప్పాలి. ఏదో వీలైనంతవరకు గొడవలు లేకుండా పని సానుకూలమయ్యేటట్లు చూడాలి. మాట్లాడకుండా కొద్దిసేపు ఆలోచించాడు చక్రధరం. అయితే మన బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎటువంటివాడు? నవ్వాడు శేషారెడ్డి. మానవుడే, కానీ మరీ నీచుడు, ప్రమాదకరమైనవాడు కాదు. కాస్త మాట అడిగితే తీసేయలేడు, పర్వాలేదు. సాలోచనగా చూశాడు చక్రధరం. మునసబు లేకపోతే కరణం ఉన్నాడుగా. ఉన్నాడనుకో, కానీ వాడి కాబోయే అల్లుడు మనపక్షంలే. అందుచేత ఆ బెదురుతో కాస్త నోరు మూసుకునుంటాడు. బాగానే ఉందయితే. మునసబుకి కాబోతున్న అల్లుణ్ణి నేను, మొహమాటాలు గట్టిచుకులే తెస్తాయి పక్కపక్క నవ్వేశాడు చక్రధరం. రెడ్డి కూడా శృతి కలిపాడు. అసలు ఇటువంటి వ్యవహారాల్లో మునసబు లేకుంటే ఎలా? అతడు లేకుండా జరుగుతుందంటావా? సాలోచనగా అడిగాడు చక్రధరం. అదే మరి కిటుకు. తను వచ్చే వరకు ఆఫ్ చేయమని, అంతగా వీలు పడకపోతే సమయానుకూలంగా వర్తించమని కరణానికి ఇచ్చే వెళ్లాడట అధికారం. అదీగాక పైనుండి వచ్చిన వాళ్ళు ఈయనగారు వచ్చే వరకు గతిలేక పడున్నట్టు పడుంటారా?
బ్లాకులోని మిగిలిన ఊళ్ళ అన్నింటికీ పని అయిందంట. ఇక మన ఊరే మిగిలింది. ఓహో, అయినా నాకేదో అనుమానంగా ఉంది. ఇలా వస్తారని తెలిసి ముందుగానే వెళ్ళిపోయాడంటే మునసబు ఏదో పన్నాగం పన్నాడన్నమాటే. కాని ఏమైతే మనకేం, మునసబు అల్లుండిగా ఆస్తరంతో పనులు సాధిద్దాం. లక్ష్మీదేవి విసుగ్గా అయోమయంగా చూసింది. నీకు అసలు మతుందో లేదో నాకేమీ తెలియడం లేదు. ఒకసారి మునసబు అల్లుండంటావు, ఇంకోసారి కానీ అమ్మా, అసంపూర్తిగా వదిలేశావేం? అదే నిజం కాగలదు. మునసబు అల్లుండని నేనండం లేదు, వాళ్లే అనుకుంటున్నారు. అనుకొని కొన్నాళ్లపాటు ఆ మోజు అలా ఉంటే ఆ మొగమాటాల్లో కాస్త మన పనులైనా నెరవేరుతాయి. లౌక్యులను లౌక్యంతోనే జయించాలి, న్యాయం పనికిరాదు. ఇంతకు అన్ని విధాలా చిన్నమామయ్యతో వైరం తెచ్చుకుంటున్నావన్నమాట. ఎందుకంత పట్టుదల నీకు? నాకేం పట్టుదల? నా మానాన నేను హైదరాబాద్లో పడుంటే పట్టుదలగా నాకు తెలియకుండానే నన్ను ఇక్కడికి రప్పించింది ఆయన. నోరు మూసుకునొచ్చాను. నా పనేదో నేను చూసుకుంటున్నాను. కాకపోతే బొత్తిగా వ్యక్తిత్వాన్ని మరిచిపోయి జడ పదార్థంలా మాత్రం పడుండలేను. నేనైనా ఎవరికీ హాని అపకారము చేయడం లేదు. ఉభయతారకమైన పనులు చేస్తున్నాను. ఆయనకు కయ్యమే సరదాగా ఉండి కాలు దువ్వితే మాత్రం తలవొగ్గలేను. ఆత్మరక్షణకు ప్రయత్నించి తీరతాను. ఎలాగో కాని ఇప్పుడు నువ్వు అడ్డాల్లో బిడ్డవు గనుకనా నా మాట పాలించడానికి. ఒక పక్క తోడబుట్టినవాడు, మరొక పక్క కన్నవాడు, అందరి మధ్యన నలిగిపోవడానికి నేను మిగిలాను. ఈ నిష్ఠూరతకు, కటు వచనాలకు మూల కారణమేమిటో చక్రధరం గ్రహించలేకపోయాడు. సరే, నీకంతే తెలిసింది కాని కాస్త మా ఇద్దరికి భోజనాలు వడ్డించాయి. ఆ పనేదో చూసుకురావాలి. లక్ష్మీదేవి లేచింది భోజనాలు వడ్డించడానికి. వందనేది అన్నాడు తగ్గు స్వరంతో చక్రధరం. నువ్వలా వెళ్ళగానే ఆవిడలా తన గదిలోకి వెళ్ళిపోయింది. అయినా ఏంటలా చేశావు? బాగా ఆలోచించుకున్నావా? ఏం, నీకు అనుమానంగా ఉందా, అయిష్టంగా ఉందా? రెండూ లేవు. చాలా సంతోషిస్తున్నాను. నిన్ను ఆనందంగా అభినందిస్తున్నాను. మీ ఇద్దరూ కూడా అదృష్టవంతులే. విషాదంగా నవ్వాడు చక్రధరం. అదృష్టవంతులమా? చిన్నప్పటినుంచి ఇద్దరివి కష్టాల బ్రతుకులే. ఏంటి మా అదృష్టం? అందుకే ఇక నుంచి ఇద్దరూ ఒకటై జీవితమంతా సుఖంగా గడుపుదురుగాని. ఇదే విషయం ఇదివరలో 2-3 సార్లు నీకు చెప్పాలని ప్రయత్నించాను నేను. అవును, గ్రహించాను. చక్రధరానికి గదిలోనూ, రెడ్డికి వరండాలోనూ ఆకులు వేసింది లక్ష్మీదేవి. అదేంటి అన్నాడు చక్రధరం దగ్గరకు వెళ్ళి. అవును, ఏం? ఎదురు ప్రశ్నించింది తల్లి. అదేం కుదరదు. ఇద్దరికీ పంక్తిని వెయ్యి. నీకేం మతిపోయిందా? ఆ హోటల్లో అక్కడ మీరంతా ఎలా ఉన్నా కాని ఇంట్లో నా చేత్తో అటువంటి పనులు చేయలేను. అమ్మా, నీతో ఇప్పుడు వాదించి నచ్చజెప్పే ఓపిక లేదు నాకు. పెడితే ఇద్దరికి ఒక చోట పెట్టు, లేకుంటే ఊరుకో, వెళ్ళిపోతాం. స్నేహితుడు ఆప్తుడు కంటే ఆప్తుడు, ఆ సంగతి మరిచిపోకు. విసుగ్గా కణతలు రుద్దుకుంటూ గడప మీద కూర్చున్నాడు. దేని దారి దాందే, గొడవ చేకు. పెద్దలు తెలివి తక్కువ వాళ్లయే పెట్టారా ఈ నిబంధనలన్నీ? నీకు తెలియకపోయినా రెడ్డికి తెలుసులే నా మనసు ఎటువంటిదో. ఇక ముదురుతోందని చూసిన శేషారెడ్డి తప్పనిసరిగా కలగజేసుకోవాల్సి వచ్చింది. చౌదరి, ఏమిట్రా పట్టుదల? నాకసలు భోజనం దేనికి చెప్పుప్పుడు? నువ్వు త్వరగా చేసిరా. లక్ష్మీదేవి నిశితంగా చూసింది రెడ్డి వైపు. అయితే నీకు కోపం వచ్చిందన్నమాట. లేదమ్మా, కోపం రాలేదు. రెడ్డి మాట సగంలోనే ఆగిపోయింది. సుడిగాలిలా గది బయటకొచ్చిన వందనదేవిని చూసి, రండి బావా, ఇద్దరూ పంక్తినే కూర్చుందిరుగాని అని గదిలో ఆకు పీటా కూడా తెచ్చి బయట వేసింది. ప్రేక్షకులు ముగ్గురు 3 విధాల నివ్వెరపోయారు. చక్రధరం ముఖం విప్పారింది. రెడ్డి కనులు ముడివడ్డాయి. లక్ష్మీదేవి వదనం కోపంతో నిప్పులు కురిపించింది. నువ్వెంత దానివని అనుకోలేదే అంది కోపం, విస్మయం మిళితమైన కంఠంతో. ఇందులో ఏముందత్తయ్యా నువ్వంత పట్టుపట్టడానికి? నవ్వుతూ తేల్చివేయబోయింది వందన. కాని తన పెద్దరికం దెబ్బతిన్నట్టు భావించిన లక్ష్మీదేవి కోపం అంత తేలిగ్గా తగ్గేది కాదు. అవును, ఎవరు మట్టుకు వాళ్లే ఎదిగి మనుషులయ్యారు. మరి నాకే నీతులు బోధిస్తున్నారు. అయినా నా తెలివి తక్కువగాని నేనెవర్ని? నీ ఇల్లు నీ ఇష్టం కాని. వందన నిరుత్తరయ్యి నిశ్చేష్టురాలై నిల్చుంది. బావా నీ వాడయ్యాడు కూడా. అతడి అభిష్టం తీర్చడం నీ విధి. మరి మీ ఇష్టప్రకారమే నడవండి అని పడక గదిలోకి పోబోతున్న ఆమెకు అడ్డు వెళ్ళింది వందనాదేవి. నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, నేనంత దూరం ఆలోచించలేదత్తయ్య. నీకు తోచినట్టు చెయ్యి. శేషన్నయ్య ఏ కులమైనా మనకు కావలసినవాడు కదా అనే చనువు కొద్దీ అలా ప్రవర్తించాను. మొన్న నాకు జబ్బు చేస్తే అతడెంత ఆదుకున్నాడు. వాళ్ళింటి నుంచి వచ్చిన కాఫీ రొట్టే కదా నేను తీసుకున్నది. చిన్నవాళ్లం గనుక మాకు పట్టింపులుండవేమో. మరి నీ అభిష్ట ప్రకారం కాని. బావ ఎప్పుడు ఎవరివాడైనా ముందు నీ బిడ్డే, నీకంటే ముఖ్యులు లేరు. బావ తొందరపాట్లు అన్న మాటలను నేను నిజంగా గ్రహించనూ లేదు. నేనందుకు తగనని నాకు తెలుసు. నువ్వు ఆ విషయంలో నిశ్చింతగా ఉండు అంటూనే లోపలికి వెళ్ళిపోయింది. వందనా
ఆమె వెనకనే వెళ్లబోయిన చక్రధరం రెడ్డి పిలుపు విని ఆగిపోయాడు. ఆవేశంతో ఉన్నప్పుడు మాట్లాడుకోవడం కంటే మౌనం వహించడం మంచిది. తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఇట్రా అంటూనే బయట వేసిన విస్తరి దగ్గర కూర్చుని, రామ్మ అన్నం పెట్టు. ఒరే చక్రి, నువ్వేమైనా నోరు కదిపావంటే నా మీదొట్టే. ఇక స్నేహం ఉండదు. బుద్ధిగా అమ్మ చెప్పినట్టు విని లోపల కూర్చుని భోంచేయి అన్నాడు. చక్రధరం నిర్విణ్యుడై చూడసాగాడు. త్వరగా వడ్డించమ్మా, అసలు నేనొచ్చిన పని వెనకబడిపోతుంది. మళ్లీ వాళ్లు నిద్రపోయారంటే లేపకూడదు, పని జరగదు. చక్రధరం లోపలికి నడిచాడు మౌనంగా. వందన బయట వేసిన రెండవ పేట ఆకు తిరిగి లోపల వేసి మౌనంగా వడ్డన ప్రారంభించింది లక్ష్మీదేవి. 10 నిమిషాల్లో ఆమె వడ్డన, వాళ్ల భోజనాలు కూడా పూర్తయిపోయి లేచిపోయారు. రెడ్డి హఠాత్తుగా విస్తర్ ముందు కూర్చుని వడ్డించమండంతో మరి మాట్లాడక, విస్మయం నుండి తేరుకోలేక మౌనంగా వడ్డనకు ఉపక్రమించింది లక్ష్మీదేవి. జరిగిన రాద్ధాంతంతో మనస్సు వికలమై మరి మాట్లాడక మౌనంగా భోజనానికి ఉపక్రమించాడు చక్రధరం. తన మూలాన రేగిన తర్కవాదాలను శమింపజేయడం తన బాధ్యతగా గుర్తించిన రెడ్డి అభిమానాన్ని వెనకునెట్టి భోజనం ముందు కూర్చున్నాడు. అది సంభవమని ఊహించని తల్లి కొడుకులు ఇద్దరి మనసులు సిగ్గుతో కుచించుకుపోయాయి. ఎవరి మట్టుకు వారే ముగ్గురూ మౌనంగా తమ తమ పనులు నిర్వర్తించడంలో మనసులో రేగుతున్న భావాల ఆవేశం పనిలో ఒడిదుడుకులుగా ప్రతిబింబించింది. ఆమె ఒకదానికొకటి వడ్డించింది. వాళ్లు తిని తినక లేచిపోయారు. చేతులు కడుక్కు వెళ్లిపోతున్న వాళ్లను నిశ్చలంగా చూస్తూ నిలబడింది లక్ష్మీదేవి. చౌదరి తిరిగొచ్చేసరికి చాలా పొద్దుపోతుందమ్మా. వస్తే వస్తాడు, లేకుంటే అక్కడే పడుకుంటాడు, ఎదురు చూడకు అని చెప్పాడు రెడ్డి. పని తేలిగ్గానే నెరవేరింది. పరిస్థితులన్నీ తెలియజెప్పి వ్యవసాయ శాఖ డెమాన్స్ట్రేటర్ను, ఆర్గనైజర్ను తేలిగ్గానే ఒప్పించగలిగాడు చక్రధరం. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు, అసలే అన్ని విషయాలు తెలిసినవాడు, చక్రధరంపై గౌరవం ఉన్నవాడు. వ్యవహారం అయిన తర్వాత చక్రధరం, జయరాం కబుర్లలో పడ్డారు. మిగిలిన అందరూ కుతూహలంగా వింటూ మధ్య మధ్య ఒక్కో మాట కలుపుతూ కూర్చున్నారు. సంభాషణ ముగించి చక్రధరం సెలవు తీసుకుని వచ్చేసరికి అర్ధరాత్రి దాటింది. సుమారు 12:30 ప్రాంతంలో ఆశ్రమంలో అడుగుపెట్టాడతను. అంత వేసవిలో ఆకాశాన ఆ ముగిళ్ళెక్కడివో నల్లగా పేరుకొని ఎప్పుడు వర్షం గుమ్మరిస్తుందో అనేటట్లుంది. ఉండుండి చల్లని గాలి ఒక్కొక్క విసురు విసురుతోంది. సవ్వడి చేయకుండా గేటు బిగించి మందగమనంలో వసారాలో ఉన్న తన పడకను చేరుకున్నాడు. పక్కపై వాలుతూ వాలుతూ ఒక్కసారి గదిలోకి తొంగి చూశాడు. లక్ష్మీదేవి నిశ్చింతగా నిద్రపోతోంది. వందనాదేవి మంచం మీద చెక్కిట చేయి చేర్చి ఏదో తీవ్ర ఆలోచన నిమగ్నయ్యే కూర్చునుంది. వడిలో ఏదో గ్రంథం తెరిచిపెట్టుంది. కాని ఆమె దానిని పఠించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. వందనా, మెల్లగా కిటికీలో నుండే పిలిచాడు చక్రధరం. 2 సార్లు పిలిస్తేనే గాని ధ్యానముద్రలో ఉన్న ఆమె చెవిని సోకలేదు. ఓ, మీరొచ్చారా అంది మెల్లగా. అవును, ఒకసారి వెలుపలికిరా, మాట్లాడాలి. గేటు గడివేసొచ్చారా? సరే, పడుకోండి. ఇంకా మీరు రాలేదని ఇలా మేలుకొని కూర్చున్నాను. సమాధానం కోసం చూడకుండా చటుకున్న దీపం ఊదేసి పడుకుంది. చేసేది లేక చక్రధరం మాట్లాడకుండా పడుకున్నాడు. పడుకోవడమే కాని పలు పోకళ్లు పోతున్న ఆలోచనలతో అతడికి నిద్ర పట్టలేదు. ఆ ఆలోచన పరంపరలోనే కోళ్లు కూశాయి, రెక్కలు టపటపా కొట్టుకుంటూ. వందనాదేవి లేచి సడి చేయకుండా బయటకొచ్చి కాలకృత్యాల నిర్వహణకు ఉపక్రమించడం, స్నానం చేసి తిరిగి లోపలకు వెళ్లడం, మాధవయ్య లేచొచ్చి స్నానాదులు ముగించి వెళ్లడం అన్నీ చూస్తూనే ఉన్నాడతను. క్రమంగా ఉషస్సు ప్రజ్వలించసాగింది. వందనాదేవి పొట్టుచేరేదో ధరించినట్లుంది. రెపరెపలాడుతూ వచ్చి ఆ మసక చీకట్లో గబగబా పూలు కోయసాగింది. శ్రావ్యగాత్రంతో మెల్లగా ఏదో తరంగం పాడుకుంటోంది. ఈ ప్రశాంత నిశ్శబ్ద వాతావరణంలో నిర్మల హృదయంతో కన్యారాగ యుక్తంగా పిలుస్తున్న ఈ పిలుపు ఏ లోకంలో ఉన్నా ఆ పరమాత్ముని నిశ్చయంగా చేరవలసిందే. పూజగదిలో గంభీర గాత్రంతో శ్రీనివాసుని మేలుకొలుపుతున్నాడు మాధవయ్య. ఆహా, ఎంత నిర్మలత్వం! సాక్షాత్తు ఆ దైవం ఇక్కడ నివసిస్తున్నాడేమో. అంతవరకు నిద్రపట్టక బాధపడిన చక్రధరం పసిబిడ్డలా నిద్రపోయాడు.